పక్కా కొలతలతో ఇంట్లోనే ఈజీగా తయారయ్యే చికెన్ పికిల్ రెసిపీ చూసేద్దామా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక 1 kg బోన్లెస్ చికెన్ని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఆ కడిగి పెట్టిన చికెన్ని ఒక గిన్నెలో వేసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇలా చేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలానే చికెన్ కూడా బాగా ఉడుకుతుంది లోపల. గుర్తుంచుకోండి, సన్న మంట మీద మాత్రమే పెట్టండి. ఒక 5-6 నిమిషాల తర్వాత చికెన్లో వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని చికెన్ ముక్కల్ని మొత్తం ఆ టిష్యూ పేపర్ మీద వేయండి. అందులో ఉన్న వాటర్ అంతా టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. తర్వాత ఆరనివ్వండి కాసేపు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మనం మసాలా రెడీ చేసుకుందాం. గుంట గరిటితో ఒక గరిట ధనియాలు వేసుకోవాలి. ఫస్ట్ ధనియాల్ని ఒక 3-4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నేను చూపించినంత సైజ్ చెక్క ముక్క తీసుకొని చిన్న పీసెస్గా తీసుకొని వేసుకోండి. అందులోకి 3 ఇలాచీ, ఒక 1/2 స్పూన్ మిరియాలు, 7-8 వరకు లవంగాలు వేసుకొని బాగా సన్న మంట మీద వీటిని వేగనివ్వాలి. మసాలా దినుసులు మొత్తం మంచిగా వేగనివ్వాలి. మీకు రంగు సువాసన తెలుస్తుంది. మసాలా దినుసులు వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి. చూసారా, ఇలా కలర్ మారిన తర్వాత మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 350 ml ఆయిల్ తీసుకొని బాగా కాగనివ్వాలి. ఆయిల్ని కాగిన ఆయిల్లోకి చికెన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ని నూనెలో వేశాక 2-3 నిమిషాల వరకు కదపొద్దు. 2 నిమిషాలు గరిట పెట్టి కదపకుండా అలానే వదిలేయండి. ఈలోపు మనం మసాలా దినుసుల్ని మిక్సీ పట్టిద్దాం. 3 నిమిషాల తర్వాత చికెన్ ముక్కల్ని చిన్నగా కలపండి. మరీ ఎక్కువసేపు డీప్ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే ముక్క గట్టిగా అయిపోతుంది. పికిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మాత్రమే మనం ఫ్రై చేయాలి. తీసుకున్న కేజీ చికెన్ని 2 సార్లుగా ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. మరీ రెడ్గా అయితే ఫ్రై చేయకండి, లేదంటే ముక్క గట్టిగా బిర్సుగా అయిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ ఉంది కదా, అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేయండి. ఫ్రై అయిపోయిన చికెన్ ముక్కల్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మిగిలిన చికెన్ ముక్కలని ప్యాన్లోకి వేస్తున్నాను ఫ్రై చేయడానికి. చికెన్ని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయండి. ముందు ఫ్రై చేసిన చికెన్ని ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఏ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలో. ఇలా గోల్డెన్ బ్రౌన్ వరకు మాత్రమే ఫ్రై చేయండి. చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం నిమ్మకాయల్ని కట్ చేసుకొని పిండుకుందాం. పెద్ద సైజ్ నిమ్మకాయలు అయితే ఒక 5-6 నిమ్మకాయలు సరిపోతాయి. కొంచెం చిన్న సైజు ఉంటే ఒక 4 ఎక్స్ట్రా వేసుకోండి. మన చికెన్ అయితే ఇక్కడ ఫ్రై అయిపోయింది. సో నేను ప్లేట్లోకి తీసేస్తున్నాను చికెన్ని. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందు ఏ గరిటెతో అయితే ధనియాల్ని కొలుచుకున్నామో అదే గరిటెతో ఒక గరిట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చడి పెట్టుకునేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటే పచ్చడిలో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇక్కడైతే నేను ఒక 100 గ్రామ్స్ అల్లం, ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఒక 10-15 నిమిషాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఈ పేస్ట్లోకి వేసి మొత్తం మసాలాని ముక్కకి పట్టేంత వరకు బాగా కలపండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చిన్న టీ గ్లాస్తో ఫుల్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఉప్పు తీసుకొని ఇందులో వేసి ముక్కలకి బాగా పట్టించేలాగా బాగా కలపాలి. స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే ఉప్పు వేయండి. ఇప్పుడు అదే టీ గ్లాస్తో ఫుల్ గ్లాస్ కారం తీసుకొని ఇందులో వేయండి. ముందుగా వేయించుకున్న మసాలా దినుసులను కూడా మిక్సీ పట్టించుకొని ఇందులో వేయండి. ఈ మసాలాని మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా ఎంత వీలైతే అంత బాగా కలపండి. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా పౌడర్ మొత్తం కరిగి ముక్కలకి పట్టి ఆ ఆయిల్లో కలిసిపోవాలి.
మీరు ఏమాత్రం సరిగ్గా కలపకపోయినా సాల్ట్ అనేది కరగదు ఆయిల్లో. మా రెసిపీని ట్రై చేసిన వాళ్ళు ఒకసారి కామెంట్ అయితే చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో. బాగా కలిపాక మనం ముందుగా తీసుకున్న నిమ్మరసాన్ని ఇందులోకి వేయండి. నిమ్మరసం వేసి కలిపాక పచ్చడి మొత్తం కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ కదిపే కొద్దీ ఆయిల్ మొత్తం పైకి తేరుతుంది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఆ మిశ్రమాన్ని మొత్తం కలుపుతూనే ఉండండి, మంచిగా కలపాలి. చూసారా, ఆయిల్ కొంచెం కొంచెంగా పైకి వస్తుంది. బ్యాచిలర్స్ అయినా సరే ఇలా ఈజీగా చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత చిన్నగా కొంచెం కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇక్కడ చూసారా, ముందు అసలు ఆయిల్ కనిపించలేదు, ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కలిపే కొద్దీ. ఒకసారి ఉప్పు కారం మసాలాలు మొత్తం కలిపాక మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం రుచి చూసుకోండి. అండ్ పులుపు కూడా, ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు తగినంత వేసుకొని బాగా కలపండి. చూడండి ఆయిల్ మొత్తం ఎంత చక్కగా పైకి వచ్చేసిందో. నేను చెప్పిన కొలతలన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఇలా ఇంట్లోనే ఈజీగా మీరు చికెన్ పికిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో డ్రాప్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టూడల్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని.